తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు నా పాట మీ నాట అండ్ స్టోరీ. నేను మీ అందరికి తెలిసిన సత్య. ఈ కార్యక్రమాన్ని 11 గంటకి స్టేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. ఈ రోజు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది హైదరాబాద్ నుంచి యశ్వంత్ గారు. సో చాలా అద్భుతంగా వాళ్ళకి 5:30 అయినా కానీ ఎంతో చక్కగా అందిస్తున్నారు మనందరి కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. ఈ రోజు మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వించదగ్గ రోజు. ఎందుకు అంటారా? ఈ నెల 20వ తారీఖున జరగబోయే 47th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ శతాబ్దపు సినీ ప్రముఖుడిగా అవార్డు ఇస్తున్నట్టు ఈ రోజే ప్రకటించారు. మరి వారికి మన టోరీ తరఫున, టోరీ శ్రోతల తరఫున, స్పెషల్ గా నా తరఫున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి శుభాకాంక్షలు. నాకు పర్సనల్ గా చాలా 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 ప్రత్యేకంగా అనిపిస్తోంది అన్నమాట. ఎందుకంటే లాస్ట్ వారి పుట్టినరోజు నా షో ఉన్న రోజు జరగడం మూలాన June 4th, 2015 రోజు నేను వారి స్పెషల్ షో చేశాను. సో ఆ చేసినప్పుడు నేను వారి గురించి ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఈ శతాబ్దపు ఉత్తమ గాయకుడు అని వర్ణించడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాను అన్నమాట. సో అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ రోజు మళ్ళీ నా షో ఉన్న ఈ రోజే డిక్లేర్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది. సో మనందరము తెలుగు వాళ్ళ అందరం కూడా చాలా గర్వించదగ్గ రోజానని నా భావన. సో మీ అందరూ కూడా మన తెలుగు వారిగా బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో 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 వేల పాటలు పాడారు. సో మనందరము చాలా సంతోషించాల్సిన రోజు. సో మనందరం కూడా చక్కగా వారిని తలుచుకుంటూ కొన్ని పాటలు అలా మనము పాడుకుంటూ ఉందాము ఈ రోజు. సో అలానే ఈ కార్యక్రమంలో నా పాటగా ఏదైనా పాట మధ్యలో 2 లైన్ అడిగేస్తానని మీకు తెలుస్తూ, అలానే మీరు కూడా గెస్ట్ చేసేస్తారు పాటని. అలా మీరు చక్కగా ఫోన్ చేసి కూడా చెప్పేసేయచ్చు. మొట్టమొదటి పాట నేను అడిగేస్తున్నాను. ఆ పాట మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. నీరాపము ఒక దీపము గతిలేని పేదగా, నీరాపము ఒక దీపము గతిలేని పేదగా, నీ కలలే సాటిలేని పాఠాలు ప్రేమగా. ఈ పాట మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యూఎస్ నుండి అయితే 7038796611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287867, ఇండియా నుండి అయితే 0406662451, స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live కి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు మాత్రం అద్భుతమైన పాట మీ అందరి కోసం వినండి, వినిపించండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ. కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ. భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ, తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ. ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ, ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ.
తనువంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా సంభవామి అని ప్రకటించిన నాటి కృష్ణ భగవద్గీత ఈ బోసి నోటి తాత మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి సత్యాహింసల మార్గజ్యోతి నవశకానికే నాంది రఘుపతి రాఘవ రాజారాం अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान रघुपति राघव राजा राम अतीत पावन सीताराम ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత సిసలైన జగజ్జేత చరకాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి నూలు పోగుతో మదపుటేనుగల బంధించాడు రజాతి పిత సంకల్ప బలం చేత సూర్యుడస్తమిల్చని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి తూర్పు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛాభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని పావనమూర్తి హృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి నమ్మరానిదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి సర్వజనహితం నా మతం అంటరాన్నితనాన్ని అంతఃకలహాలని అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం హే రామ్ తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నోట అండ్ టోరీ. బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసి వచ్చాం కదా. మహాత్మా సినిమాలోది సీతారామ శాస్త్రి గారి లిరిక్స్ బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ లో వస్తే ఎలా ఉంటుందండి. సో కొన్ని పాటలు పాడాలంటే బాలసుబ్రహ్మణ్యం గారే పాడాలి. అలానే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి విజయ్ యాంటోనీ గారు ఎంతో బాగా స్వరపరిచారు. ఇంకా అసలు కొన్ని పాటలు ఈ రోజు నేను ప్లే లిస్ట్ లో పెట్టిన పాటలు, ఇలాంటి పాట ఇంకా పాడితే బాలసుబ్రహ్మణ్యం గారే పాడాలి అన్న విధంగా ఉండే పాటలే నేను సెలెక్ట్ చేశాను. నాకు తోచినవి, నాకు ఉన్న సమయంలో నేను ఎంచుకున్న పాటలు. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు, వాళ్ళకి వెల్కమ్ చెప్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. గుడ్ ఈవినింగ్ సత్య గారు, బాగున్నారా? చాలా బాగున్నాను. రఘు గారు బాగున్నారా? మీరు కూడా? నేను చాలా బాగున్నాను. షో వింటున్నారా? ఇప్పుడే నేను మొదట ఏదో సాంగ్ అడిగారు కానీ ఇంకా వినపడలేదు. ఓకే, అవునండి. చాలా తక్కువ అనుకుంటాం ఆయన. గణపతి కాంతరుడు అని కూడా పేరు ఉన్నాయి. అవును, ఆ సాంగ్ మళ్ళీ ఒకసారి. ఓకే. నిజంగా మనం అందరం కూడా ఈ శతాబ్దపు సినీ ప్రముఖుడిగా అవార్డు ఇస్తున్నారు అని అంటే నిజంగా మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వించదగ్గ రోజు. సో పాట అయితే అడిగేస్తున్నాను. నీ రూపము ఒక దీపము గతిలేని పేదకో, నీ రూపము ఒక దీపము గతిలేని పేదకో. మంచి అయ్య బాబోయ్, ఆకాశంలో ఏముంటాయి? ఆకాశంలో మేఘాలు ఉంటాయి, నక్షత్రాలు ఉంటాయి. ఇంకేముంటాయి? సూర్యచంద్రులు.
దాని ఇద్దరం పాటనే. ఇంకేమైనా చెప్తారని చూద్దాం. Want to say hi and congratulations చెప్తామని ఫోన్ చేశాను ఆయనకి. ఓకే. ఓకే. సో మీరు కూడా ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు యాక్చువల్ గా. యాక్చువల్ గా తెనాలి నుంచి గుంటూరు వెళ్తాను. నేను బాలకృష్ణ గారు మన సింగర్ బాలకృష్ణ గారిని కలిశాను. ఓ అవునా? తెనాలి. మా ఊరు తెనాలి. మా అమ్మగారి వాళ్ళ పుట్టిల్లు తెనాలి. నేను అక్కడే పుట్టాను కూడా అసలు. తెనాలిలో అదే పుట్టాను. చెప్తున్నారు నాకు. ఆ ఆ గంటలు అవునా చూస్తాం మరి. ఒక తెనాలి అవునవును. అనమాట పొద్దున్నే ఆ, కరెక్ట్గా షోగా. నాకు కూడా చెప్పారు రఘు గారు వచ్చారని తెనాలికి. వాళ్ళంతా వింటున్నారు ఇక్కడ. మ్హూ. మీరు అయితే ఇప్పుడు తెనాలి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? తెనాలి నుంచి గుంటూరు గుంటూరుకా? ఓకే. ఓకే. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారా? బస్ స్టాప్ తెనాలి బస్ స్టాప్ బస్ కోసం ఆ, వెయిట్. ఓకే. ఓకే. సో తెనాలి బస్ స్టాప్ లో ఉన్న వాళ్ళందరికీ వినండి, వినిపించండి. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి రఘు గారు. ఇంకేమైనా చెప్తారనుకుంటున్నాను. ఓకే, షూర్ షూర్. ఓకే, బాయ్ అండి. సో అది రాఘవ్ గారు వచ్చేసి చక్కగా ట్రై చేశారు పాట. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య, పద్మ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? హాయ్ పద్మ గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజులైంది మీతో మాట్లాడి. మీ షోస్ కి సెలబ్రిటీస్ తెచ్చినప్పుడు అయితే అసలు కాల్సే కలవవు, అంత బిజీగా ఉంటాయి లైన్స్. ఒక 2-3 సార్లు ట్రై చేస్తాను, తర్వాత ఇంకా పనిలో పడి మర్చిపోతూ ఉంటాను, వింటూ ఉంటాను. కానీ చాలా బిజీగా ఉంటది, కాల్స్ వస్తూనే ఉంటాయి కదా, దానివల్ల మిస్ అయిపోతున్నాను చాలా. సో చెయ్యడంకి కుదరట్లేదా మీకు అయితే? చేస్తూ ఉంటాను కానీ 1-2 సార్లు ట్రై చేస్తాను, అప్పుడు దొరకలేదనుకోండి ఇంకా కొంచెం డిసప్పాయింట్ వస్తుంది. ఇంకా అప్పుడు మళ్ళీ పనిలో పడతాను. ఇది మార్నింగ్ టైమ్స్ కదా, మాకు కొద్దిగా బిజీగా ఉంటాను వంట పనిలో, ఇంటి పనిలో. దానివల్ల వింటున్నాను కానీ చేయలేకపోతున్నాను, అది విషయం. చెప్పండి. వింటున్నారు కదా, చాలా సంతోషం. పద్మ గారు వింటున్నారని ఆల్రెడీ స్టాంప్ మీద రాసేసుకున్నాను నేను. అదే దాంట్లో డౌట్ లేదు. ఒకవేళ మార్నింగ్స్ ఎక్కడైనా బయటికి వెళ్ళినా మిస్ అయినా ఆర్కైవ్స్ అయినా కంపల్సరీ వింటాను. మీరు సెలబ్రిటీస్ తెచ్చినప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తది, కాల్ చేయాలనిపిస్తది. కానీ ఆ టైం కి కుదరట్లేదు ఒకటి, మరి లైన్స్ బిజీగా ఉంటాయి. ఓన్లీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడేనా, లేదంటే మామూలుగా కూడా వినాలనిపిస్తుందా కార్యక్రమం? అయ్యో అలా ఏం లేదు, మామూలుగా కూడా వింటూ ఉంటాను కదా. ఫస్ట్ లో అంతా మీరు ఒక్కదే చేసేవాళ్ళ, తర్వాత ఇప్పుడు ఇంతకు ముందే ఉషా గారు షో చేశారు, కృష్ణ చైతన్యతో మాట్లాడాలని. 2 సార్లు కాల్ చేశాను, 3ఓసారికి కనెక్ట్ అయింది, హ్యాపీ అనిపించింది. కొంతసేపు మాట్లాడాను. చాలా కాల్స్ వస్తూ ఉంటాయి కదా, అందరూ మాట్లాడాలనుకుంటారు. అవునవును. సో నైస్ ఆఫ్ యూ. మరి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వింటున్నందుకు. అండ్ మరి షో వింటున్నారా ఇప్పుడు? విన్నాను. ఫస్ట్ మీరు బాలు గారి గురించి చెప్తున్నారు కదా, బాలు గారికి ఏంటండి అవార్డు వచ్చిందని చెప్తున్నారు? అవును, 47th ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ శతాబ్దపు సినీ ప్రముఖుడిగా అవార్డు ఇస్తున్నట్టు ఈ రోజే ప్రకటించారు. వావ్, వెరీ గ్రేట్ న్యూస్ అండి. థ్యాంక్ యూ, మంచి న్యూస్ తీసుకొచ్చారు పొద్దున్నే. యాక్చువల్ గా నాకు చాలా అంటే చాలా స్పెషల్ మాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ చేసినప్పుడు 2015 ఆయన బర్త్డే రోజు స్పెషల్ షో చేసినప్పుడు నేను ఫస్ట్ ఆయనకి చెప్పిన ఇంట్రడక్షనే ఈ శతాబ్దపు ఉత్తమ గాయకుడిగా వర్ణించడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాను అనమాట. సో హ్యాపీ మాట, సో హ్యాపీ మాట. చూడగానే కూడా నిజమైపోయింది అయితే. ఇలాగే నా నోటి వాకు అలా అని కాదు, అంటే జనరల్ గా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు చాలా మనం చూసే చెప్తాము కదా. సో అవును, ఆయన ఆ వాక్యం చెప్పడానికి నాకు కొంచెం సందేహిస్తూ నేను చెప్పాను ఆ రోజు, చెప్పాలా వద్దా అన్నట్టుగా. కానీ బట్ చెప్పాలి అని ఫైనల్ గా డిసైడ్ అయ్యి చెప్పేసాను అనమాట. సో మనం ఒక లైన్ చెప్పేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచించి చెప్తూ ఉంటాం కదా. సో కాబట్టి
యా ఎనీవే సో యు ఆర్ మీకు బ్లెస్డ్. సో మెనీ మంచి సెలబ్రిటీస్ తో దగ్గర ఉండి మాట్లాడటం, వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా ఒక బ్లెస్సింగ్ కదా. నిజంగా యు అవును ఆర్ బ్లెస్డ్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే అందరికి ఆ ఛాన్స్ అవును రాదు. మీకు అక్కడ ఉండటం మూలాన, మరి ఈ ఫీల్డ్ లో మీకు ఇంట్రెస్ట్ ఉండటం మూలాన అందరు అలా అలా దొరికేసి మీకు Yes. నిజంగా చాలా లక్కీ. యా చెప్పండి. యా మరి షో వింటున్నారు, మీకు పాట కూడా తెలిసిపోయింది, మరి చెప్పేసేయండి పాట. మీరు ఒకసారి పాడాలి. నేను అప్పుడు రఘు గారు మాట్లాడేటప్పుడు నేను ట్రై కాల్ ట్రై చేస్తూనే చేస్తా. ఉన్నాను. నేను మరి ఎలా ఓకే. వినను మరి. యా చెప్పండి, అడగండి ఒకసారి. నీ రూపము ఒక దీపము గతిలేని పేదకో. ఓ ఇది మామా చందమామ వినరావా నా కథ, అదే కదా. ఎస్ అదే. యా యా వెరీ స్వీట్ సాంగ్. యా బాలు గారు అస్సలు గొంతులో ఇంకా అమృతం, గానగంధర్వుడు అని ఆయనకు ఒకటే బిరుదు కాదు కదా. అస్సలు ఎంత బాగా. నాకైతే ఒక్క సాంగ్ సత్యం మీకు వీలు ఉంటే ప్లే చేయండి. మీరు ఈ లిస్ట్ లో ఓకే. ఉందని అనుకుంటున్నాను నేను. ఇది ముద్దమందారం సినిమాలో నీలాలు కారేనా కాలాలు మారేనా, భలే స్వీట్ గా ఉంటదండి. ఒక్కసారి నీలాలని పంచుకోనా. యా మనకి ఇంకా ఎంత సూపర్. కాలర్స్ ఉన్నట్టున్నారు కదా. మరి నేను ఎస్. డ్రాప్ అవుతాను. మరి మాట్లాడండి అయితే. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మా నాన్నగారికి చాలా ఇష్టమైన పాట మీరు అడిగింది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి పద్మ గారు. సో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట్. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి సత్య గారు, నా పేరు కార్తీక్ రఘు, న్యూజెర్సీ నుంచి. బాగున్నారా? హాయ్ కార్తిక్ గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మంచి అవార్డు వచ్చింది ఆయనకి. అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ అవార్డు అనేది చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. ఆయన పాడిన పాటలకి, ఆయన పాడిన వెర్స్టైల్ లాంగ్వేజెస్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ హీరోస్ కి ప్రతిదానికి ఒక యూనిక్ ఉన్నట్టుంది. ఆయన నెంబర్ ఆఫ్ సాంగ్స్ వైజ్ ఇట్లా ఏదో ఒక రికార్డ్ ఉంటే ఉంటుంది గ్యారంటీగా ప్రతి భాషలోను. అంత సాధించాడు ఆయన. అవును, బట్ ఈ అవార్డ్ అనేది నిజంగానే ఒక శతాబ్దపు సినీ ప్రముఖుడిగా ప్రకటించడం అనేది, మాది మన తెలుగు వారికి అని ప్రకటించడం అనేది నిజంగా మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయమే చెప్పాలంటే. డెఫినెట్లీ అండి. అదొకటి. ఇంకా అంటే అది మన గవర్నమెంట్ ని తప్పుపట్టాలి ఈ విషయంలో. ఎందుకంటే వేరే లాంగ్వేజెస్ చూసుకుంటే కనుక వాళ్ళ ఆర్టిస్ట్ ని బాగా ప్రమోట్ చేస్తారు. పర్టికులర్లీ మీరు ఇప్పుడు తమిళ్ ఆర్టిస్ట్ చూస్తే కనుక మీకు ఈవెన్ సుశీల గారు కానీ, జానకి గారు కానీ, వాళ్ళకి వచ్చిన అవార్డ్స్ కూడా తమిళ్ నుంచి ప్రమోట్ చేస్తే, తమిళ్ గవర్నమెంట్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తే వచ్చిన అవార్డ్సే కానీ తెలుగు గవర్నమెంట్ చేసిన ప్రమోట్ చేసిన అవార్డ్స్ అయితే కాదు. ఇది నేను అనుకున్నాం. ఇది మరి వెంకయ్యనాయుడు గారు ఈ మినిస్ట్రీలో ఉండడం, తెలుగు వాడిగా గుర్తింపు అంటే అట్లీస్ట్ ఇప్పుడైనా గుర్తించారు. అదర్వైజ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ డిజర్వ్స్ మచ్ మోర్ మెనీ ఇయర్స్ అహెడ్ ఆఫ్ టైం. ఎస్, యు ఆర్ రైట్. అండ్ నాకు కూడా ఆయన అంటే అసలు అండ్ మిథునం సినిమా చూసిన తర్వాత అయితే నేను కళ్ళమ్మడ నీళ్ళమాట అసలు. బికాస్ వెరీ 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 క్లోజ్ టు మై హార్ట్. అండ్ మా నాన్నగారు సేమ్ అదే క్యారెక్టర్ అన్నమాట. సో నేను అది చూసి తట్టుకోలేకపోయా అనమాట. అది ఒక మనకు ఆల్రెడీ ఇక్కడ ఉన్నప్పుడు, అమెరికాలో ఉన్నప్పుడు ఫీలింగ్ ఏంటంటే మన పేరెంట్స్ ని వదిలేస్తున్నాము, వాళ్ళని సరిగా చూడట్లేదు అని ఒక గిల్ట్ అయితే ఉంటుంది చాలా మంది. ఓపెన్ గా చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, చాలా మందిలో ఒక తెలియని ఆ క్యారెక్టర్ మీరు అన్నట్టు ప్రతి పేరెంట్స్ మన నేను చెప్పబోతోంది ఏంటంటే మా నాన్నగారికి రిలేటెడ్ అని. ఎందుకు అని అంటే ఆయన ఆ సినిమాలో చూపెట్టిన కోపం కావచ్చు ఆ క్యారెక్టర్. అండ్ ఆల్సో ప్రతిరోజు అలా మడి అండ్ అదేంటి అరిటాకుల్లో అన్ని పదార్థాలు ఉండాలి ఆ టైప్ మాట. అండ్ పిల్లలు దూరం అవ్వటము, దూరం నుంచి కాల్ చేయటము అనేది మనకి చిన్న చిన్న అంటే సినిమాలలో కొంచెం కొంచెం అప్పుడప్పుడు చూపెట్టిన బట్ ఈ క్యారెక్టర్ ఎస్పెషల్ గా చాలా చాలా క్లోజ్డ్ గా అనిపించింది. సో నాకు లాస్ట్ చూసేది అక్కడైతే ఇంకా ఏడిపే మాట. అంటే అది మనం చూడలేం కదా. సో అవును, చాలా
ఎమోషనల్ ఉంటుంది. అది టాలరేట్. అది కరెక్ట్. సో మీరు మీరు రకరకాల ఇందాక వేసిన పాటలు సాంగ్, మీరు వేసిన సాంగ్ మహాత్మ మామ చందమామ కాదు అడిగిన అడిగాను. క్వశ్చన్ మామ మామ చందమామ చందమామ సంబరాల చెప్పేశారు. రాంబాబు అదేనా? అవును చెప్పేశారా? ఓకే. నేను ట్రై చెప్పేశారు. చేస్తున్నాను, దొరకలేదు. సో నాకు తెలియదు అది చెప్పారో ఆ, లేదో తెలియదు. సరే ట్రై చేద్దామని. సో అరిటాకుల్లో అన్ని ఓకే ఓకే. రకాల భోజనం ఉన్నది. అంటే అరిటాకుల్లో అన్ని రకాల ఐటమ్స్ ఎలా అయితే ఉంటాయో ఇప్పుడు చూడండి, మీకు మంచి పాట మీకు అడుగుస్తాను, మీరు పాడేసేయండి. ఓకేనా? చెప్పండి. పాడడానికి కష్టం కానీ ట్రై చేస్తాను. చెప్పండి. ఓకే. దేవుడిచ్చిన కాయలకు మనిషి పెంచిన పైరేటు ముఠా మేస్త్రి అండి. తిష్టజీవి ముఠా మేస్త్రి మీరు సపాటు. చెప్పక్కర్లేదు, మీరు ఆపేసేయండి. ముఠా మేస్త్రి స్టార్టింగ్ చెప్పండి ఓపెనింగ్ అమ్మా. సాంగ్ హోయి రబ్బా హోయి పేటకు నేనే మేస్త్రి సాంగ్ అది. ఓకే. అవును. అంటే బాలసుబ్రహ్మణ్యంలో ఒకటి మెచ్చుకోవాల్సింది ఏంటంటేనండి, అపార్ట్ ఫ్రమ్ సింగర్ హీజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా అనిపిస్తారు. మీరు ఇప్పుడు ఆ సాంగ్ చూస్తే ఇంకా ఓపెనింగ్ లైన్ ఎస్ అవును చిరంజీవి ఆ ఏజ్ లో ఆ టైంలో పాడినట్టు అనిపిస్తుంది. అవును. ఎన్టీఆర్ పాడితే కనుక మనకి ఎన్టీఆర్ కనబడతాడు కానీ బాలసుబ్రహ్మణ్యం తక్కువ. జాబిలితో చెప్పన అనేది కూడా ఆయన స్టైల్లో జాబిలితో అంటే మనకి ఆ మ్యాండ్రిజం అన్ని సింక్ అయిపోతాయి. బాలసుబ్రహ్మణ్యం కనబడదు అక్కడ. నాగేశ్వరరావు గారికి పాడితే అనుబంధంలో సాంగ్ ఆనంద గీతం దిట్టు మనకేంటంటే క్యారెక్టర్స్ కన్నా అవును. ఆ మనిషి అవును. పాడుతున్నాడేమో అన్నంత భ్రమ కలిగించగలిగే కేపబిలిటీ ఉన్న గొప్ప అవును. సింగర్ ఆ విషయంలో తెలుగు సాంగ్స్ వరకు. అవునవును. అల్లు యాక్చువల్ గా రామలింగయ్య గారు కూడా పాడారు కదండి. అల్లు రామలింగయ్య గారు కూడా పాడినట్టారు కదా, ముత్యాలు అవునవును. వస్తావా అంటూ ఆయన అవును. ఆ ముక్కుతో పాడడం అవును. సింప్లీ మారదు. అంటే ఒక సింగర్ అనే వాళ్ళు ఎవరికైనా పాడాలి అని అనేది ఆయన చూపెట్టారు. ఒక సింగరే కాకుండా ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, అసలు ఎన్ని రకాల పాత్రలు పోషించారు ఆయన. అంటే మనకి Yeah. సింగింగ్ ఏదో కొద్దో గొప్ప తెలిసిన వాళ్ళకు కూడా సింగింగ్ మీద ఇంట్రెస్ట్ కలిగే విధంగా. సో అప్ప ఎలా పాడాడు ఈ పాట, ఈయన ఈ పేటకు నేనే మేస్త్రియే తీసుకుంటే మళ్ళీ ఇప్పుడొచ్చే సింగర్స్ ని ఈ పాట పాడమంటే అలా పాడలేరేమో అంత ఎనర్జెటిక్ గా అని అనిపిస్తుంది. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ అనుకోండి. ఏంటండి రఘు గారు, కార్తిక్ గారు, మీ వాయిస్ బ్రేక్ అయింది, డ్రాప్ అయిపోయింది మీ కాల్. కుదిరితే మళ్ళీ కాల్ చేయండి. చక్కటి విషయాలు కూడా చెప్తున్నారు కార్తిక్ గారు. ఎప్పుడొచ్చినా కానీ మంచి మంచి విషయాలు చెప్తారు. సో ఈ పేటకు నేనే మేస్త్రి, ముఠా మేస్త్రి సినిమాలో అది కదా. సో అద్భుతమైన పాట, ఇదో రకమైన వేరియేషన్. సో మెల్లగా ఇప్పుడు నేను ఇందాక అడిగినట్టుగానే మామ చందమామ ఆ పాటలో ఎంత సున్నితంగా ఉంటుందో ఆయన గొంతు, అలానే మళ్ళీ ఇందాక నీలాలు కారేనా కాలాలు మారేనా ఆ పాటలో ఎంత మెలోడియస్ గా ఉంటుందో ఈ పేటకు నేనే మేస్త్రిలో కూడా అంత జబర్దస్త్ గా పాడతారు ఆ పాట. ఎస్పెషల్ గా ఈ పేటకు నేనే మేస్త్రి ఈ పాటలో చరణంలో ఒక యాసలాగా కూడా పాడతారు. సో ఆ పాట మనము ఇప్పుడు విందాము. అలానే నీలాలు కారేనా అనే పాట కూడా మనం విందాము, ముద్దమందారం సినిమాలోది. ఇంకొక పాట మీ అందరినీ కూడా అడిగేస్తాను. ఆ పాట మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. నాగస్వరములా లాగిందయ్యా తీగసగస చూడయ్యా, బాగా పొగరుగా రేగిందయ్యా కోడి పడక కాటయ్యా. ఈ పాట మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యూఎస్ నుండి అయితే 7038796611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287867, ఇండియా నుండి అయితే 0406662451, స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live1 కి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు మాత్రం ఈ పేటకు నేనే మేస్త్రి వినేద్దామా? వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అదిరవన హైలెన్సా అదిరవన హైలెన్సా
పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎరగని వాళ్ళకి కబడతారు కస్తే నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి. హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా హోయి రబ్బా. సూపర్ బాపతు సుకుమారి, నీ షేపులు కరగక తప్పదులే. తింటాంక్ తింటాంక్ కాకరకాయల కమలాక్షి, నీ చేదుకు బెల్లం యమరుచిలే. దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు. తిష్టజీవి సాపాటు, కష్టజీవికి గ్రహపాటు. గుంటూరు గోంగూర పులుపంత వలపేరా, నీ కందకు దురదైతే నా చేమకు సరదారా. కసిగా కసిగా బతికే వాళ్లకు కళ్ళజాలు జాస్తి. నేనే ముఠా మేస్తిరి, నేనే ముఠా మేస్తిరి. మీకు వివాహం కాలేదని చింతిస్తున్నారా? ఎంత ప్రయత్నిస్తున్నా ఉద్యోగం దొరకటం లేదా? మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే ఏకైక మార్గం ఆస్ట్రాలజీ ఫర్ యూ. ప్రముఖ జ్యోతిష పండితులు శ్రీ కేవీఎన్ ప్రసాద్ గారు సైంటిఫిక్ మెథడాలజీతో మీ జాతకాన్ని పరిశీలించి పరిష్కార మార్గాలను చూపగలరు. ఆస్ట్రాలజీ ఫర్ యూ భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం రాత్రి 10:30 నుండి 11:30 వరకు మీ తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో. డోంట్ మిస్ ఇట్. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీనాట అంటోరీ. పెట్టకు నేనే నీస్త్రీ సూపర్ సాంగ్ మనం వినేసి వచ్చేసాం కదా. సో మరి నేను అడిగిన పాట చెప్పేస్తానని మనకి హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనాట. ఈ టోరీకి పాడండి. ఈ టోరీకి అమ్మను నేనేగా సచ్చా. గుంటూరు పాడావు చరణం, అది ఒకసారి పాడమ్మా. కాదండి, కాదు. గుంటూరు గోంగూర. మీరు గోంగూర పచ్చడి బాగా పెడతారా? గుంటూరులోని కూడా ఉన్నాం మేము. మా ఇంటి వారు వాళ్ళ పొలంలో తెప్పించుకుంటే 2 బస్తాలు తీసుకొచ్చేవారు. అదంతా ఆరబోసి చేసి ఉప్పేసి ఇక్కడ ఉన్న పిల్లలకి పంపించేవారు అనమాట పచ్చళ్ళు. అంటే అది ఉప్పేసింది ఉంచేసుకుంటే అట్లాగా అది ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి చేసుకోవటం అనమాట గోంగూర. మీరు నేను అడిగిన పాట చెప్తారో లేదో ఏమో కానీ మీరు పాడగలిగిన పాట నేను అడుగుతాను, ఓకేనా? ఓకే. అదే అసలు చిరంజీవి పాటలే పాటలు, చిన్న పిల్లాడు కూడా పాడేవాడు. అదే కదా. సీతాపతి నాపై నీకభిమానము లేదా, సీతాపతి నాపై నీకభిమానము లేదా, వాతాత్మజ
నా మరలను వినలేద భాసురముగా హరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా. భాసురముగా హరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవు కదా. నామకాసకమల్ల ఓ గొట్టి గట్టిగా నా చేయి విడువగ సని తపదని సని నిద పప మమ కదా. పాట బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా. మమరోజే ఇంకా పాడతారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను ఆండారమ్మ గారు. అది మనకి శివరాత్రి, అదే శివరాత్రి కాదు, అదే కార్తీక మాసం సందర్భంగా ఒక శివుడిది అనమంటే అంట. ఇంకో కాలర్ ఆల్రెడీ యాడ్ అయిపోయారు ఆండారమ్మ గారు. అయితే ఇంకోసారి పాడుకుందాం. ఓకే ఓకే, సారీ అండి. బాయ్. ఎందుకు చెప్పాను, పాడాను కదా నేను, బ్రోచేవారెవరు పాడాను కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఆండాలమ్మ గారు. బాయ్ బాయ్. సో మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేటకు మీరు మేస్త్రి అయితే నా పేటకు నేనే మేస్త్రి అండి. ఏ యో యో అంతే. ఈ పేటకు బాలసుబ్రహ్మణ్యం గారు మేస్త్రి, మనం కాదు. లేదు లేదు, నేను ఆన్ చేసినప్పుడు ఈ పేటకు మేస్త్రి మీరే అన్నారు. ఎంతకి మీరెవరు? నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రం పని చేయాలని చెప్పా. మీరు ఎన్ని చెప్పినా గానీ ఇన్ని రోజుల తర్వాత మీరు ఫోన్ చేస్తే మనం పేరు మర్చిపోతాం. నేనైతే మర్చిపోతాను. చెప్పండి. మర్చిపోకూడదు, నీ పేరులో నా పేరు ఉంది. సత్య సత్యనారాయణ, కర్నూలు. కర్నూలు నుంచి వచ్చేసారు. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయారు? గుడ్ మార్నింగ్ ఫస్ట్ మీకు. శుభోదయం శుభోదయం శుభోదయం. ఎలా ఉన్నారు? పర్వాలేదు, అట్లా 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 ఉన్నారా? సో ఏంటి స్పెషల్ ఈ రోజు చెప్పండి. మీరు బాగా కరెక్ట్ కావడము, మీరు రావడము. పోయిన వారం కూడా జస్ట్ ట్యూన్ చేసే లోపల ప్రోగ్రామ్ అయిపోయింది. అవునా? మీ టైమ్ 5:30 to 6:30 వస్తుంది ఈ కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్స్ మారిపోయినాయి కదా కొంతమందివి. ఏమీ మారలేదు, ప్రోగ్రామ్స్ అలానే అన్నాయి. మీరు ఒకసారి నా కార్యక్రమానికి ఫోన్ చేశారు కూడా, నాకు బాగా గుర్తుంది. ఎందుకు గుర్తులేదు? అయ్యో 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 అయ్యో. కానీ ముఖ చిత్రంలో మాత్రం మీరు పాడిన పాట సూపర్. ఏంటండి? ఫేస్బుక్ లో మీరు పాట పాడారు కదా ఒకటి. ఓ జమానా క్రితం ఒకటే పాట పాడాను. అవును, చాలు. ఎంత కావాలా? ఆనముత్యం లాంటి పాట పాడినారు, ఇంకేం కావాలా? థ్యాంక్ యూ. చాలా. అసలు మీరు ఇప్పుడు స్పందించినందుకు ధన్యవాదాలు మీకు. కాదు, నాకు ఎప్పుడైనా టెన్షన్ ఉంటే ముఖ చిత్రంలో పోయి ఆన్ చేసుకుంటాను. వింటున్నామండి, బాగా చెప్తారండి మీరు. అంతేనండి, మీరు ఆడవాళ్ళంతా అంతే. మేము నిజం మాట్లాడితే నమ్మరు. అది ఎందుకు, అది శాపమేమో అర్థం కాదు. నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుంది కదా సత్యనారాయణ గారు. లేదు, చాలా బాగుంది నిజంగా. మీరు అట్లే కంటిన్యూ చేయండి. మీరు అదేంటి ఎడిటర్ కదా, సో మీకు చాలా న్యూస్లు తెలిసిపోయే ఉంటాయి. మరి November 1st రోజున ఈ నెల 20వ తారీఖున జరగబోయే 47th ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఈ శతాబ్దపు సినీ ప్రముఖుడిగా అవార్డు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. చెప్పారు కదా. అదేంటండి బాబు, మీకు తెలియకపోవటా? ఇంకా వేసుకోలేదా? కాదు, ఒకటి ఏమవుతుందంటే విలేకరణ వాడు తన పరిధి ఎంత ఉంటుందో అంతే కవరేజ్ చేసుకుంటాడు. కొన్ని తెలివి విషయాలు రప్పించుకుంటాడు. అవునా అంటే తెలియదండి, అయ్యో లేదండి అని మొత్తం సమాచారం సేకరించుకుంటాడు అనమాట. తెలిసినా కూడా
ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అదే కదా. మీ పేపర్ లో ఈరోజు ఆల్రెడీ వేసాను, మొన్ననే వేసాను. యా, మన ఫేస్బుక్ మన 7th పేజీలో వేసాను, మన సినిమా పేజీలో వేసాను. ఓకే ఓకే. సో మన తెలుగు వాళ్ళందరం కూడా చాలా గర్వించదగ్గ విషయము. సో సో ఆ సందర్భంగా నేను మరి షో వింటున్నారా మీరు? జస్ట్ ఇప్పుడే ఆండాలమ్మకు పాటకు ముందు మీ పేటకు మేస్తారు అప్పుడు మాత్రమే విన్నా, అప్పుడే స్టార్ట్ అయింది. ఓకే ఓకే, సరే ఒక పాట అడగమంటారా మరి మిమ్మల్ని? హలో హలో, కట్ చేసేసేయండి అమ్మా ఈ కాలర్ ని. ఏదైనా పాట వినాలనుకుంటున్నారా మీరు? అవునండి, అన్నగారి పాట మేము వేయబోతున్నాం నెక్స్ట్. ఇంకా చాలు, ఇంకా చాలు. ఆ పాట పాడితే ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్. అంతే, ఓకే, అట్లా కానీ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యనారాయణ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు నేను కాలర్ ఎవరు అని కనుక్కోవడమే కాకుండా మళ్ళా నా పాట ఎవరు సినిమా హీరో ఉంటే బాగుంటుంది కూడా గుర్తించారు. అంటే ప్రతిసారి ఫోన్ చెయ్యాలి, అలా మర్చిపోకూడదు అని చెప్పటము. పేర్లను ఎలా మర్చిపోతాము? మీరంతా ఒక్కసారి చేసినా కానీ పేర్లను మర్చిపోం కదా. కాకపోతే ప్రతిసారి కూడా ఏదో ప్రతిరోజు ఒక న్యూ లిజనర్ అంటూ ఉంటారు టోరీకి ఖచ్చితంగా. సో వాళ్ళకి మీ పేరు తెలియాలి కదా. అవునా? బాబా బాబా, ఏం హింట్ ఇచ్చారండి, హింట్. బాబా సూపర్. ఈ కళ్ళు కూడా పోవడమేగా. అది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సత్యనారాయణ గారు. రైట్ రైట్ రైట్, ఓకే, బాయ్. సో అది సత్యనారాయణ గారు కర్నూలు నుంచి మాట్లాడేశారు. సో నీలాలు కారేనా ఆ పాట మనము ఇప్పుడు ముద్దమందారం సినిమాలోది, ఆ పాట విందాము. బట్ నేను అడిగే పాట, నేను ఇందాక అడిగిన పాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేసేస్తాను. ఆ పాట మీకు తెలిసిన వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. నాగస్వరములాగిందయ్యా తీగ సగస చూడయ్యా, బాగా పొగరతారేగిందయ్యా కోడె పడగ కాటయ్యా. ఈ పాట మీకు తెలిస్తే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ యూఎస్ నుండి అయితే 7038796611, ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287867, ఇండియా నుండి అయితే 0406662451, స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే Tory.live కి కనెక్ట్ అయిపోండి. ఇప్పుడు మాత్రం ముద్దమందారం సినిమాలోది పద్మ గారు రిక్వెస్ట్ చేసిన పాట మనం వినేసే వద్దాం. వినండి, వినిపించండి తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ. కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. కారులే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే, ఆ నింగి నేల కొనగల సిరులే లేవులే, కలిమిలే ముల్లో కరిగే ప్రేమల్లో నిరుపేదలో గిళ్ళులే, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీ
లాలినే పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీనోట అంటోరీ బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసి వచ్చేసాం కదా. మనకి ఒక కాలర్ యాడ్ అయ్యారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనోట. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ సత్య గారు, నా పేరు కార్తీక్ అండి. హాయ్ కార్తిక్ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ డూపర్ గా ఉన్నాను. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రిచ్మండ్ నుంచి కాల్ చేస్తున్నానండి. హే కార్తిక్ కార్తిక్ సో ఎప్పుడో ఆర్పి గారి షోలో కాల్ చేశారు కదా. అవును, నేను గుర్తున్నావో లేదో అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం ఫోన్ చేశానండి. ప్రతి వీక్ కాల్ చేస్తుంటే చక్కగా గుర్తుంటారు. సో ప్రతి వీక్ అసలు మీ షోకి లైన్స్ దొరకట్లేదండి. చెప్పండి, బాగా చెప్పండి. ఓకేనా కార్తిక్ గారు? అయ్యో, సో షో వింటున్నారా? ఫ్యాన్ బేస్ మీకు తెలియదు. వింటున్నా అండి. ఇప్పుడే తెలుసుకున్నాను, మీ నోటమ్మట విందామని మళ్ళీ ఒకసారి. సో షో వింటున్నారా? వింటున్నాము. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్తున్నారు. సో ఆయన గురించి చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అవార్డు రావడం కానీ, లేకపోతే ఆయన గురించి మనం మాట్లాడుకోవడం కానీ కదా. తెలుగు వాళ్ళు, ఎందుకంటే మనం ఇప్పుడు మన తమిళ ఇండస్ట్రీ కానీ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా బాలసుబ్రహ్మణ్యం గారు తెలియని ఇండస్ట్రీ లేదు. అన్ని లాంగ్వేజ్ లో పాడారు ఆయన పాట. అవును. సో పాట తెలిసిపోయింది మీకు, పాట పాడేస్తారు, చెప్పేసేయండి. చెముక్ చెముక్ చాం పట్టుకో పట్టుకో ఛాన్స్ దొరికెళ్ళవు అయ్యా, ఆ పాట. అరే చెమక్క చెమక్క చాం చుట్టుకో చుట్టుకో చంపెదరుగుడి అయ్యా. ఆపేసేయండి, అక్కడే ఆపేసేయండి మీరు. అంతలేదు, గొంతులతో పాడితే బాగోదు, మీరు పాడండి. లేదు లేదు లేదు, ఇంకో పాట అడుగుదామని. ఓకే, ఏమోనండి మీ ఇంత షార్ప్ కాదు. ఇదంటే మధ్యలో 10 నిమిషాలు గ్యాప్ వచ్చింది కాబట్టి ఆలోచించుకొని నేను చెప్తాను. సో చాలా ఫేమస్ సాంగ్ మిమ్మల్ని అడగబోతున్నాను. సావాసాల సంసారాల చిలిపి చిలక జోష్యం వేసే అట్టు వేయంగా లాభసాటి వీరం. ఇది మన శేఖర్ కమ్ముల గారి సినిమా. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి. బాగుంటుంది ఈ పాట కూడా. చాలా చాలా ఇష్టమైన పాట. యాక్చువల్ గా ఈ పాట అడగడానికి కూడా ఒక రీజన్, ఎందుకంటే రాధాకృష్ణ గారు ఈ మ్యూజిక్ డైరెక్టర్ కదా, ఈ మూవీకి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో ఈ పాటలో చాలా హై పిచ్ ఉంటుంది. సో అక్కడ కదా, సో చరణంలో ఫస్ట్ చరణంలో ఒక 2-3 లైన్స్ అయిన తర్వాత హై పిచ్చే ఉంటుంది. బట్ సెకండ్ చరణంలో ఒక దగ్గర చాలా లో చేసి పాడతారు. అది కొంచెం అక్కడ ఆ లిరిక్ కి తగ్గట్టుగా అలా పాడితేనే బాగుంటుంది అని చెప్పారంట బాలసుబ్రహ్మణ్యం గారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు చక్కగా పాడారు. ఇలానే కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మీ గొంతుని కూడా అర్జున్ సినిమాలో నుంచి మహేష్ బాబు మూవీ అది, అందులో మధుర మధుర కాదు కాదు డమ్ డమ్ అరే మధుర మధుర ఆయన కాదు పాడింది, డమ్ డమ్ అరే డమ్ ఆ పాట. మహేష్ బాబు గారు అని అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అనుకున్నాను. మీరు ఇలా రాంగ్ పాట చెప్తే ఎలా అండి? సో కార్తిక్ గారు, అది థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మనము ఇంకొక పాట ఇప్పుడు సాంగ్ రిక్వెస్ట్ చేశారు కదా, ఆ పాట కూడా మనం విందాము. అర్జున్ సినిమాలో డమ్ డుమారే పాట కూడా. సో మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనోట. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ పద్మ గారు, నేను శివ అండి, ఇక్కడ ర్యాలీ నార్త్ కేరళైనా నుంచి.
మీ పేరేమన్నారు? నా పేరు శివారెడ్డి. శివారెడ్డి గారు నార్త్ కరోలినా నుంచి కాల్ చేశారు. నా పేరేమన్నారు? పద్మ గారు. అవునా? సో నా పేరు పద్మ. సత్య గారు కదా ఆయన. అమ్మయ్య, కరెక్ట్ కరెక్ట్. అయ్యో బాబాయ్, మీకు ఫోన్ చేయాలి, మీ పేరు కూడా మేమే చెప్పాలా అని అనుకుంటున్నారేమో మీరు. లేదు ఐ జస్ట్ వాంట్ టు సే అన్నమాట, అంటే మీరు జస్ట్ కొన్ని చరణాలు పాడారు కదా, మీకు వాయిస్ చాలా బాగుంది. ఐ జస్ట్ వాంట్ టు సే దట్ అన్నమాట. ఐ రియల్లీ లైక్ ఇట్. యా, అంటే మీరు అంటే మూవీస్ కి ఏమైనా పాడతారండి లేక జస్ట్? లేదండి, నాకు ఇష్టం పాడటం అంటే. సో అందుకనే నేను ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాను కూడా. ఏదో నాకు తెలిసిన కూడా అలా చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ కూడా. సో మీరు ఇదే ఫస్ట్ టైం కదా ఈ కార్యక్రమానికి కాల్ చేయటం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్, మీకు టైం తీసుకొని మాకు కాల్ చేసినందుకు. మరి నేను చరణం అడిగేస్తున్నానని తెలుసు, మరి ఒక పాట అడిగేసేయమంటారా బాలసుబ్రహ్మణ్యం గారిది? I heard about Balasubramanian garu, but I'm totally zero in music. I just want to congratulate that. అందు గురించి కాల్ చేశాను అంతే నేను. I will be listening to it. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా పాట మీకు ఏదైనా వినాలనుకుంటున్నా అలా చెప్పండి, పోనీ అది ప్లే చేస్తాను. నాకు జనరల్ గా శుభవేళ అని విన్నారండి? మూవీ శుభవేళ అని ఒక మూవీ ఉంటుంది, దాంట్లో ఎనీ సాంగ్ ఇస్ ఫైన్. ఓకే ఓకే. ఎందుకు అది స్పెషల్ గా ఆ పాట ఎందుకని మీకు? ఎందుకో నాకు ఆ మూవీ సాంగ్స్ ఇష్టం బాగా. నాకు లైక్ అంటే ఇట్లా గోదావరి యాక్సెంట్ లో సాంగ్స్ ఉంటాయి, గోదావరి అండ్ వైజాగ్ యాక్సెంట్ లో. అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ సాంగ్. అంటే ఈవెన్ నేను తెలంగాణ అయినా నాకు ఆ సాంగ్స్ ఇష్టంగా ఉంటాయి. సో ఐ వుడ్ లవ్ టు లిజన్ అనమాట అట్లా. ఓకే ఓకే. సో మీరు పాటలు వింటూ ఉంటారా? మీరు జనరల్ గా ఏదైనా సరదాగా కానీ అట్లా అలా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? అలా కూడా తెలియదు. చాలా మంది ఉన్నారు కదండి, బట్ తెలుసు, బట్ చాలా మంది ఉన్నారు కదా. నేను ఏంటంటే అన్ని వింటుంటాను. సో ఏంటంటే నాకు అట్లా. ఓకే. సో ఏదైనా ట్రై చేస్తాను అంటే ఒకటి అడుగుతాను, మరి చాలా మంది కష్టపడి వింటుంటారు. ఐ డోంట్ వాంట్ హార్మ్ ఎనీవన్. నేను వింటుంటాను. మీరు ఏదైనా సాంగ్ ఇవ్వండి, యూ కెన్ అప్పుడప్పుడు సాంగ్స్ పాడుతూ ఉండండి, సో దట్ విల్ లిజన్ అండ్ విల్ ఎంజాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలా వింటూ ఉంటామంటే చక్కగా పాడతాము. షూర్ వింటామండి, తప్పకుండా వింటాం. యా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బై బై శివారెడ్డి గారు. సో అది శివారెడ్డి గారు. మనము ఇంకొక పాట నేను అడిగేస్తాను, ఆ పాట మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయచ్చు. ఇంకా కొద్ది సమయమే నేను ఇక్కడ ఉంటాను కాబట్టి ఇంకో పాట కూడా అడిగేస్తాను. వాటేసుకో వదలకో వలపలు బల విసిరి వాయించని మురళిని. హలో, హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనట. పద్మ గారు పిట్స్బర్గ్ నుంచి కదా? అవునమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏదో అలా ఉన్నాను పద్మ గారు. మీరు కాల్ చేయకపోతే ఎలా ఉంటాము? ఇలా ఉంటాం. బాగున్నావు, చక్కగా పాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాలు గారికి కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది ఆయనకి అవార్డు రావటం. ఇన్నేళ్లుగా పాడుతుంటే ఇట్స్ నైస్. ఎంతో మంచి గురువు కదా ఆయన. సో అందరికి సింగర్, మా అందరికి కూడా, వినేవాళ్ళకి కూడా. అవునవును. యాక్చువల్ గా ప్రతి సింగర్ ఇప్పుడు వచ్చే నూతన గాయకులకి కూడా ఎంతో ఆయన ఇన్స్పిరేషన్. అలా ఆయన సెట్ చేసేసాడు అలా. సో మళ్ళీ ఆయన లాగా పాడే వాళ్ళు అని అంటే మనకి క్వశ్చన్ మార్క్ లానే అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా మంది ఉన్నారు, బట్ ఆయన ప్రామినెంట్ గా బాగా ఘంటసాల గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అలా ఉండిపోయారు. అవును అవును. అందుకే కదా మరి శతాబ్దపు సినీ ప్రముఖుడిగా మరి అవార్డు వచ్చింది. చాలా ఇల్లు కష్టపడి ఇలా ఉండే వాళ్ళే కాకుండా చాలా రియాలిటీ షోస్ లో కూడా వచ్చి ఎంతో మందిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలా ఇది నేర్చుకోండి అవి నేర్చుకోండి చెప్తూ వాళ్ళకి. వెరీ హ్యాపీ. బాగా పాడుతున్నావు సత్య, పాటలు వింటున్నాను. మరి పాట తెలిసిందా ఇప్పుడు నేను అడిగింది?
నేను వినలేదమ్మా. ఏం పాట? మీకు పాత పాట అడిగేస్తాను అయితే మరి మీరు. ఆ, ఓకే. ఇది ఇది కొత్త పాటనే, మేబీ మీకు తెలుస్తుందేమో అని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాటేసుకో బదలకు వలపల వల విసిరి వాయించుని మురళిని వయసు గాలి పోసి. వస్తున్నట్టుగా ఉంది కానీ గుర్తు రావట్లేదు. సో బాలసుబ్రహ్మణ్యం గారికి మెయిన్ గా ఫస్ట్ ఒక హీరోగా ఒక హీరో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ అంటే బ్రేక్ ఇచ్చారు అననే చెప్పొచ్చు. సో ఆ హీరో నటించిన పాట ఒకటి మిమ్మల్ని అడిగేస్తాను మరి, ఓకేనా? ఓకే, ప్లీజ్ చేస్తాను. షూర్. తలుపు మూసిన తలవాకిటని పగలూరే నిలుచున్నా, పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. నా దాహం తీరనిది ఈ దేహం వ్యాధి. కృష్ణ గారిది. నా పేరు గుజారీనా? దాహం తీరనిది నీ హృదయం. నేను ఒక పార్ట్ మీద వస్తుంది కదా, నువ్వు ఒక Exactly. ఆత్మ. Yes. Yes, yes, yes. Yes, అదే అది Yeah, పాట. బాగుంది. అవునా? మ్మ్. బాగుంది, చాలా బాగుంది. అండ్ నీకు కూడా ఆల్ ద బెస్ట్. చాలా మంచి నువ్వు ఈ మధ్య పాడి వినిపించినట్లేదే, ఒక పాట పాడి అవును. చెప్తుంటావు కదా. చాలా అవునండి, రోజులైంది. లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ చెప్పాను అనుకుంటా. అవునా? నెక్స్ట్ వీక్ కూడా మంచి మాకు ఒక పాట చెప్పాలని. నెక్స్ట్ వీక్ కొన్ని మీకు every other week. తెలిసి ఉండాలి మరి. నాది మరి 2 years కంప్లీట్ అవుతుంది కదా నెక్స్ట్ వీక్ కి. మీకు బాగా గుర్తుండాలి. నాకు మీ మ్యారేజ్ డే అని కూడా బాగా గుర్తుంది, November 6th. ఓకే, నెక్స్ట్ వీక్. ఓకే, తప్పకుండా కాల్ చేస్తాను అయితే నెక్స్ట్ వీక్. ఆల్రెడీ 2 years ఎంత ఫాస్ట్ గా అయిపోయినాయో కదా, చాలా ఫాస్ట్. Yes, yes. చేస్తాను Thank you తప్పకుండా. అండి. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి. మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీనుట. ఎవరు మాట్లాడుతున్నారు? అండి సత్య గారు, నేను శ్రీనివాస్, సౌదీ అరేబియా నుండి. హాయ్ శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నామండి. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నారు కదా మీరు. అవునండి, అవును, చాలా కలవట్లేదు. చెప్పండి మరి, షో వింటూ ఉన్నారా? హాఫ్ అలా వింటున్నారేమో కదా. అవునండి, వింటున్నాను, ట్రై చేస్తున్నాను, వింటున్నాను, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి పాట చెప్తారా? నేను ఒక పాట అడిగాను. ఏది అడిగారు మరి ఒకసారి మరోసారి? ఇంకో పాట అడుగుతాను నేను. ఈ పాట యాక్చువల్ గా ఈ పాట అడగాలి ఏఆర్ రెహమాన్ గారిది అన్న దీంతో నేను మిమ్మల్ని ఇప్పుడు ఈ పాట అడుగుతున్నాను. దాని గురించి తర్వాత కూడా చెప్తాను. ఓకే ఓకే. ఆకాశ దీపాన్నై నే వేచి ఉన్నా, నీ పిలుపు కోసం చిన్నారి, నీ రూపి కళ్ళల్లో నే నిలుపుకున్నా, కరుణించలేవా సుకుమారి, నా గుండె లోతుల్లో దాగుంది నీవే, నువ్వు లేక లోకంలో వేరెవరు లేరు. పల్లవి జ్ఞాపకం రావట్లేదు. ఇది ఒక ట్రెండ్ సృష్టించింది అప్పుడు. ఇది నన్ను నేనే మరిచిన నీ కోసం, అంతే ఎగ్జాక్ట్లీ. కదా? Yes. ప్రేమ దేశం అది. అవును, ఏఆర్ రెహమాన్ గారి సంగీతము, భువనచంద్ర గారు రాశారు. ఎంత బాగా రాశారో అసలు. లిరిక్స్ ఆఫ్ కోర్స్, మ్యూజిక్ ఆఫ్ కోర్స్ చాలా బాగుంటుంది. ఏఆర్ రెహమాన్ గారి గురించి చెప్పక్కర్లేదు, అలానే బాలసుబ్రహ్మణ్యం గారి గురించి కూడా చెప్పని అవసరం లేదు. ఈ పాట నేను ఇప్పుడు ఎలాగైనా అడగాలి అన్న దానికి కారణం ఏంటంటే, ఆ ఆకాశ దీపాన్నయ్యనని ఎక్కడో హై పిచ్ ఉంటుంది. అక్కడ ఏమవుతుంది అంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఒక కార్యక్రమంలో చెప్పారన్నమాట. ఏంటి అనంటే, అలా గుండె పిండేసినట్టుగా పాడాల్సి వచ్చింది, అరుస్తున్నట్టుగా పాడాల్సి వచ్చింది ఆ పాటని. అలానే ఉంటుంది కదా చాలా
ఆకాశ దీపాన్ని ఆకాశాన్ని అందుకున్నట్టుగా ఉండాలి ఆయన పాడుతూ ఉంటే అసలు. అండ్ ఫుల్ త్రూఅవుట్ సాంగ్ అంతా కూడా ప్రేమ అని కూడా అమాంతం హై పిచ్ కొంచెమైనా తగ్గించవయ్యా అంటే నో వే అన్నారంట ఏఆర్ రెహమాన్ గారు. అవునండి, చాలా బాగుంది ఆ పాట. నాకు ఇష్టం, కానీ మీరు మధ్యలో నుంచి ఇలా ఇచ్చారు కారణం అడిగేసరికి కొద్దిగా అక్కడ అది సడన్ గా గుర్తుకు రాదు ఎవరికైనా కానీ. అది అంతకుముందు కూడా ఏదో అడిగినట్టు ఉంది, నేను ట్రై చేసినప్పుడు. అవును అది అది చిరంజీవి అవును డాడీ మూవీ అనుకుంటా కాదు డాడీ కాదు కదా, అది. మందార బుగ్గలోకి. ఆహా లేదు లేదు అది కాదు అది కాదు. వాటేసుకో బదలకు వలపలు వల విసిరి వాయించుని మురళిని వయసుగాని పోసి. ఈ పాట నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. లిరిక్స్ ఏమో మొద్దు మీద పాట చూడాలని ఉంది సినిమాలోది. నేను ఎలాగో సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి చెప్పేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేసి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ Okay. అండి. ఓకే బాయ్ బాయ్ సీ యూ. సో అది ఒక పాట అయితే చెప్పేశారు మనకి శ్రీనివాస్ గారు. సో నేను సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి నేను సైన్ ఆఫ్ చేసేసేయాల్సిందే. ఈ షోని మాత్రం నేను సూపర్ డూపర్ గా ఎంజాయ్ చేసేసాను. మీ అందరు కూడా చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ అవార్డ్ మీ అందరికీ తెలిసిందే. సో అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము యాజ్ ఏ తెలుగు ఆడియన్ గా. నేను అడిగిన పాట మణిశర్మ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాట అపప ఎద్దు అదిరేలా ముత్తు అమ్మమ్మ దిద్దు మధురారా మరుముత్తు అపప ఎద్దు అదిరేలా ముత్తు ఆ పాట మాట. సో ఇంకేంటండి, సో మనకి రిక్వెస్ట్ చేసిన పాటలు నేను ప్లే చేయలేకపోతున్నాను. సో ఇప్పుడు మాత్రం కుదిరితే 2 పాటలు, ఒకటేమో మేజర్ చంద్రకాంత్ లోది పుణ్యభూమి నా దేశం ఎన్టీఆర్ గారి పాట మనం విందాము. ఆ పాట పాడితే ఓన్లీ బాలసుబ్రహ్మణ్యం గారే పాడాలి. ఈ పాట గురించి ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నేను ఒకసారి నాటా షోకి వెళ్ళినప్పుడు అస్సలు అంటే పాటల గురించి ఏమీ నాలెడ్జ్ లేని ఒక బ్యాచులర్ మాతో పాటు వచ్చాడు. సో ఏం వింటాము ఏంటి ఇది అది ఇది అని అన్నారు. ఆ పాట వినిన తర్వాత ఆయన లైవ్ లో చూసిన తర్వాత నించోని ఆ అబ్బాయి క్లాప్స్ కొట్టారు. సో దట్ ఈస్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇంకా నో వర్డ్స్ మాట. సో ఇంకొకటి అర్జున్ సినిమాలోది డుమ్ డుమారే పాట కూడా మనం విందాము. సో ఇప్పుడు మాత్రం నేను సైన్ ఆఫ్ చేసేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ మాత్రం 8 o'clock కి ఈ కార్యక్రమం రాదు, 7 o'clock కి వస్తుంది. ఎందుకంటే డేలైట్ సేవింగ్స్ వల్ల. సో నెక్స్ట్ వీక్ 7 PM కి యుఎస్ టైమింగ్ లో 7 PM కి వస్తాను. సో ఇండియా టైమింగ్స్ అండ్ అదర్ కంట్రీస్ అయితే నార్మల్ టైమే. ఇండియా టైమింగ్ 5:30 to 6:30 వస్తుంది ఈ కార్యక్రమం. బట్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి మాత్రం 7 PM to 8 PM వస్తుంది. అలానే నెక్స్ట్ ఎపిసోడ్ నాది 2 years కంప్లీట్ అవుతుంది కూడా ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేసి. సో మీ అందరి విషెస్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ఎపిసోడ్ తో మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ.